కరోనా మహమ్మారి సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. చైనా, థాయిలాండ్లోనూ కేసులు పెరుగుతున్నాయి. అటు మన దేశంలోని మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనూ కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇక వేరియంట్లు మారినా కరోనా తీవ్రత ఎప్పుడో తగ్గిపోయిందని భరోసా ఇస్తున్నారు. సీజనల్ వ్యాధుల్లానే సాధారణ లక్షణాలు మాత్రమే ఉంటాయని, ఏదైనా కొత్త వేరియంట్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా అప్రమత్తతపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. కరోనా మళ్ళీ పుంజుకుంటుందా అనే రీతిలో సింగపూర్, హాంకాంగ్, అదేవిధంగా చైనా దేశాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన భారతదేశంలో కూడా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా పలు కేసులు నమోదైన నేపథ్యంలో ఆ కొత్తగా వస్తున్నటువంటి కరోనా వేరియంట్ల వల్ల ఏదైనా ప్రమాదకరమా, లేకపోతే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంతకుముందు కరోనాతోటి ఒక రకమైనటువంటి ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో మళ్ళీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలు సేఫ్గా ఉండొచ్చు, ఈ అంశాలకు సంబంధించి మనం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఇప్పుడు వేరే దేశాల్లో సింగపూరు, హాంకాంగ్ లాంటి దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినాయి. అవి కూడా వాటి అంటే కేసులు కూడా వేగంగా వస్తున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మన దగ్గర ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, మీకేమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఏమైనా జాగ్రత్తలు తీసుకోమని? థ్యాంక్ యూ అండి. మీరు వచ్చి సమాచారం తెలుసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం చూస్తే 2019లో ఏదైతే కోవిడ్-19 వచ్చిందో ఆ తర్వాత 20, 21, 22 వరకు మనం చూసాం. సో పలు రకాలైన వేరియంట్స్ కానివ్వండి, తర్వాత వ్యాధి లక్షణాలు కానివ్వండి, స్ప్రెడ్ కానివ్వండి చూసాం. సో ఈ క్రమంలో 2023లోనే కోవిడ్-19 గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఒక డిక్లరేషన్ ఇచ్చింది. అంటే కోవిడ్-19 ఈజ్ నో మోర్ ఏ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పింది. సో దాని ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే ఇది వరల్డ్ వైడ్ పాండమిక్గా మొదలైందో ఆ పాండమిసిటీ నుంచి మనం ఎండమిసిటీలోకి వచ్చేసాం. అంటే ఆల్రెడీ యాంటీబాడీ రియాక్షన్ మొదలై యాంటీబాడీస్ డెవలప్ అయ్యి దాంట్లో ఇంకా ఇమ్యూనిటీ వచ్చేసింది ప్రజలల్లో. సో కొత్తగా వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు వేరే విధంగా ఉంటాయి. ఆ తర్వాత క్రమేపీ ఈ మ్యూటేషన్స్ వలన, ఇప్పుడు మీరు వేరియంట్స్ గురించి అన్నారు కదా, సో ఈ మ్యూటేషన్స్ వలన కొత్త వేరియంట్స్ వస్తుంటాయి. దట్ ఈజ్ నార్మల్ ప్రాసెస్. ఈ అట్మాస్ఫియర్లో, ప్రపంచం మొత్తంలో ఇలా జరుగుతుంటుంది. సో ఇప్పుడు వ్యాధి లక్షణాలు ఈ వేరియంట్స్ వలన మనం చూస్తే కనుక చాలా మైల్డ్ ఫామ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుంది. సో నార్మల్ సిమ్టమ్స్ వస్తున్నాయి. నార్మల్ సిమ్టమ్స్కి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో ఇంకా మన రాష్ట్రానికి వస్తే దాని గురించి ఇప్పటివరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి సూచనలు కానీ గైడ్లైన్స్ కానీ రాలేదు. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు వైరస్ ఒక్కసారి మనకు సమాజంలో, వాతావరణంలో వచ్చినప్పుడు అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కూడా ఉంటుంది. సో మనం ఏ సిమ్టమాటిక్ ప్రజెంటేషన్ ఉండొచ్చు, సిమ్టమ్స్ ఉంటే మైల్డ్ సిమ్టమాటిక్ ప్రజెంటేషన్ ఉండొచ్చు. సో దాదాపుగా ఇప్పుడు కోవిడ్-19 2019 నుంచి చూస్తే ఎలాంటి ప్రమాదకరమైన వేరియంట్స్ ఏమి ఇప్పుడైతే లేవు. మన దగ్గర ఏమైనా ఇప్పటివరకు కేసులు వచ్చినాయా సార్? ఒకవేళ వస్తే కనుక మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నామా, ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, తప్పనిసరిగా ఇక్కడ మన దగ్గర ఏమీ ఈ యాక్టివ్ కేసెస్ అంటూ ఏమి లేవు. పోర్టల్ పరంగా చూస్తే మనకు నిల్ కేసెస్ ఉంది, పోర్టల్ ఉంటుంది, దాని పరంగా నిల్ ఉంది. సో ఒకటి సిమ్టమ్స్ మైల్డ్గా ఉంటున్నాయి కాబట్టి, సమ్టైమ్స్ ఏ సిమ్టమాటిక్గా ఉంటుంది కాబట్టి, సో ఏదైనా సిమ్టమ్ కొంచెం ఎక్కువగా అనిపిస్తే దాని ప్రకారం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు గొంతు నొప్పి, జలుబు, తర్వాత హెడేక్, బాడీ పెయిన్స్, ఫీవర్. సో ఇది ఉన్నప్పుడు మనం కొంచెం నార్మల్గా కూడా, అంటే కోవిడ్-19 అనే కాకుండా ఎప్పుడైనా జలుబు మనకు కలిగినప్పుడు మనం మాస్క్, తర్వాత ఇంట్లో వాళ్ళతోటి లేకపోతే గుంపులో ఉన్నప్పుడు మనం కొంచెం దూరంగా ఉండి ఆ ఎటిక్వేట్స్ మనం ఫాలో చేస్తే మంచిది. ఎందుకంటే తొందరగా ఈ వైరల్ డిసీజ్ తొందరగా కమ్యూనికేట్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ తుమ్మినప్పుడో దగ్గినప్పుడో కాబట్టి. సో ఆ ఎటిక్వేట్స్ మనం ఫాలో చేస్తే ప్రాబ్లం ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వృద్ధులు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, తర్వాత కోమార్బిడిటీస్ ఉన్న వ్యక్తులు ఉంటారు. సో
క్యాన్సర్ కానీ లేకపోతే హైపర్టెన్షన్, డయాబెటీస్, రీనల్ డిసీజెస్, కార్డియాక్ డిసీజెస్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ కానీ సో జాగ్రత్తగా ఉంటే దాని గురించి మనం ఏమి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అంటే ఇప్పుడు సీజన్ మారుతుంది కాబట్టి మామూలుగా జ్వరాలు కానీ లేకపోతే ఇతర అంటువ్యాధులు అనేవి ఒక్కసారిగా వస్తుంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ వైరస్ కూడా దాని తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి టెస్ట్లకు కానీ లేకపోతే మీ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఎట్లాంటి జాగ్రత్తలు మందుల విషయంలో కానీ టెస్టుల విషయంలో ఏం తీసుకుంటున్నారు? సో ఇప్పుడు మనం ప్రతి సీజన్ కనుక మీరు చూస్తే ఇప్పుడు మనం వేసవి కాలంలో ఉన్నాము. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వేసవికాలం, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మనకి వర్షాకాలం, ఆ తర్వాత మనకు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మనకి చలికాలం ఉంటుంది. సో సీజనల్ డిసీజెస్ మనం తప్పనిసరిగా టైం టు టైం మనం అప్రమత్తంగా ఉంటాము. దానికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గైడ్ లైన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ని మనం జిల్లాలకి పంపిస్తూ ఉంటాము. తర్వాత అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉంటాం. రెండవది లాజిస్టిక్స్. ఇప్పుడు సబ్ సెంటర్ నుంచి మీరు మొదలు పెడితే సబ్ సెంటర్స్, పిహెచ్సిస్, సిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టెర్షియరీ హాస్పిటల్స్ అన్ని రకాలైన లాజిస్టిక్స్, టెస్టింగ్ కిట్స్ కానీ, తర్వాత సర్వీసెస్ కానీ, హెచ్ఆర్ కానీ, తర్వాత బెడ్స్ కానీ, ఆక్సిజన్ కానీ, సో ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ వెంటిలేటర్స్ వరకు మనకు ఈ లాజిస్టిక్స్ అనేవి చాలా సరిపోను ఉన్నాయి. ఎందుకంటే మనం కోవిడ్-19లో మనం అవన్నీ కూడా మనం అప్పుడు పొందగలిగినాము. సో దాని గురించి ప్రిపేర్డ్నెస్లో ఎక్కడ కూడా టైం టు టైం జరుగుతూ ఉంటుంది. మనం ఏదైనా ఒకవేళ మనకు ఏదైనా పరిస్థితి ఉంటే దానికి మనం సమర్థవంతంగా మనం ఎదుర్కోగలం. బట్ అట్లాంటి విషయం కానీ అట్లాంటి ఇండికేషన్స్ కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ మనకు రాలేదు. మనం నార్మల్ ఎటిక్వేట్స్ అంటే మాస్క్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఒక చేతి రుమాలు పెట్టుకోవడం కానీ, లేకపోతే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు కొంచెం పక్కకి వెళ్ళి తుమ్మడం తగ్గడం కానీ అట్లాంటివి మనం చేస్తే ఏంటంటే ఇంట్లోనే స్ప్రెడ్ కాకుండా ఏది నార్మల్ వైరస్ కూడా కోవిడ్-19నే కాదు. సో ఇలా మనం నార్మల్గా చేసుకుంటే దాన్ని మనం వేరేళ్ళకి రాకుండా చూసుకోవచ్చు. తర్వాత సివియర్ ఫామ్ ఆఫ్ ఈ డిసీజ్ ప్రజెంటేషన్ ఉండకుండా చూసుకోవచ్చు. ఇది చూసారు కదండి, కొత్త వేరియంట్లు వచ్చినా కూడా వైరస్ సోకినా కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. డిపార్ట్మెంట్ పరంగా అన్ని రకాలుగా ప్రిపేర్డ్ ఉన్నాయని చెప్పమని చెప్తున్నారు. అదేవిధంగా సీజనల్ డిసీజ్లో భాగంగా మేము రెగ్యులర్గా చేయాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకుంటున్నాము. దానిలో భాగంగానే ఒకవేళ కరోనా అనేది నార్మలైజ్ అయిన నేపథ్యంలో అది వచ్చినా కూడా దాని తగ్గట్టుగా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి డిఎస్ చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.